ఉన్నారు కాబట్టి వాళ్ళకు మన వంతు సాయం చేయాలి. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ వంతు సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం అయిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి కూడా హాజరైతే చాలా సంతోషం. ఎందుకంటే మనం చేసే పని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరు చేయి ఉంటే ఇంకా సంతోషం. అలానే చేయలేకపోయినా పర్లేదు, వాళ్ళు వచ్చి అక్కడికి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి విలువైనటి ఒక్కొక్కసారి అలాంటి విషయాలకు అందుబాటులో లేకపోవచ్చు. ఇప్పుడైతే అందరూ అందుబాటులో ఉన్నారు. మనం పోయి రావడానికి జస్ట్ ఒక 30 minutes టైం మాటకే పడుతుంది. కాబట్టి దయచేసి భోజనం వెళ్ళిన తర్వాత మన వంతు సహాయం, అది ఎంత అనేది లేదు, అది కొంతైనా పర్లేదు, అందరం వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనము మన పంచాయతీలో స్టార్ట్ చేసే ఫస్ట్ ప్రోగ్రామే అందరికీ స్ఫూర్తిగా నిలుద్దామని కోరుకుంటున్నాను. అందరు ఈ కార్యక్రమానికి వస్తారని నేనైతే ఆశపడుతున్నాను. సరే, ఒకవేళ ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్ళండి, వాళ్ళని అయితే బలవంతం చేయము. ఎందుకంటే మన కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి వచ్చింది కాబట్టి దాన్ని మనం గొప్పగా అనుకోవాలి. ఓకే, మాట్లాడండి నాన్న. ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే. నా పేరు కొమ్మూరు మల్లికార్జున. రాజశేఖర రెడ్డి అన్న గారు మంచి పని స్టార్ట్ చేసినాడు. అలాగనే అందరికి ఏమన్నా అందరికీ అలానే జెన్యున్గా నేను ఒకటి చెప్పేది, ఎవరు మన బంధుత్వం కాదు, రాజకీయ నాయకులు కాదు, మన పంచాయతీ వరకు జెన్యున్ ఉండాలా, హెల్ప్ చేసే వరకు జెన్యున్ ఉండాలి, అందరం సపోర్ట్ చేయాలా. ఇప్పుడు రవిబాబు అన్నాడు తాగుబోతులకు గర్భవతుల వరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, పెద్ద మనుషులు గ్రూప్లో కూడా మెసేజ్లు పెట్టమని చెప్పినాడు. అది జెన్యున్ ఉండాలా మనం సాయం చేసేసరికి. మనం అంతా ఇక్కడ అంతలో దూరంగా ఉన్నాం కాబట్టి మనం హెల్ప్ చేసి 10 మంది పోయి రాజశేఖర్ అన్న బట్టి మేము ఇంటి దగ్గర ఉండమో మీరున్న వాళ్ళందరూ వచ్చి అన్నకు సపోర్ట్ చేసి చేయండి. అమౌంట్ పరంగా అయితే మేము దూరంగా ఉన్నాం, అన్నకు చెప్పినా కూడా మేము అమౌంట్ పరంగా మేము పంపించగలం. మీరున్న యూత్ వరకు, మన ఐత్రంపేట పంచాయతీ వరకు కూడా నెక్స్ట్ మన పంచాయతీ తరఫున కూడా ఒక టోర్నమెంట్ పెట్టిద్దామనున్నాం. ఈ సేవా సమితి కూడా ఇక్కడే కొత్త రోడ్ దగ్గర కూడా చేపిస్తుంది కూడా. అది ఈ అవకాశం ఇచ్చినందుకు రాజశేఖర రెడ్డి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నువ్వు చేసే సేవ అలాంటిది ఇలాంటిది కాదు, నువ్వు దేశ సేవ చేస్తున్నావు. మేమందరం గ్రామ సేవ చేయాలనుకున్నాము. మాకంటే నీ సేవే చాలా గొప్పది. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలి. అలాగే నువ్వు ఇక్కడ మేము స్టార్ట్ చేసిన కార్యక్రమానికి హాజరయ్యి, అన్న నేను మీ వెనకల్లో ఉంటా, నా వంతు సాయం నేను చేస్తా, మీరు చేసేది మంచి పని అని నువ్వు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నా హార్ట్ఫుల్లీ వెల్కమ్ చెప్తున్నాను. అతను ఆర్మీ అండి, మన దేశానికి అతను ఆల్రెడీ 11 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ అతను. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మన టీంలో రావడం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. మళ్ళీ నువ్వు చెప్పినట్లే మనం చేసే ప్రతి సహాయం అనేది ఒక జెన్యున్గానే వెళ్తుంది. అలాగే దాన్ని తీసుకెళ్తాము కూడా. ఇంకా ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. మాట్లాడితేనే మీ అభిప్రాయం అనేది ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. కూర్చొని ఉండొద్దండి. మాట్లాడండి ఎవరైనా.